మరి రాజ్యాంగ భద్రత ఉన్న ఉద్యోగులకు కేటాయించిన పైసలు కాగ్ రిపోర్ట్లో ఉన్నాయి, మరి వాళ్ళ జేబులకు ఎందుకు పోలేదు? ఎటు డైవర్ట్ అయినాయి అంటే ఎక్కడెక్కడ డైవర్ట్ అయినా కూడా తీసిన. మిస్ వరల్డ్కు మీ పైసలే వాడినరు, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీ పైసలే వాడినరు, మూసి యాత్ర కోసం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా సౌత్ కొరియాకి పోయి తిరిగినరు, అవి మీ పైసలే వాడినరు. ఇప్పటి వరకు అమెరికా పర్యటన మీ పైసలే వాడినరు. అంటే మిస్సిలినియస్ ఛార్జెస్ కింద మొత్తం వాడిన పైసలు ఎవరి అంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పైసలు. మరి ఇవాళ దాకా ఒక తర్వాత లాస్ట్ సప్పర్లు కొట్టుకుందాం. ఇవాటి వరకు జరిగిన విషయం ఏంటంటే ఈ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా సొంత ఊర్లో ముఖ్యమంత్రి హిట్లర్ సొంటోడు కానీ, చెడ్డోడు కానీ, దొంగ కానీ, ఎసోటోదైనా కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ సొంతూరులో మాత్రం ఆయనకు మంచి పేరు ఉంటుంది. ఆయన చచ్చిపోతే వాళ్ళ సొంతూరులో మాత్రం ఆయన విగ్రహం కట్టిస్తారు. అర్థమైందా? అసోంటిది ఇవాళ అంటే దాదాపు మీరు బాల్యము, యవ్వనము, మధ్య దశ, వృద్ధాప్య దశ, ఇది మొత్తం అంటే దాదాపు మీ అనుభవంలో మీ దగ్గర నాభీను నడినెత్తి నుండి అరికాలు వరకు మీరేమైనా చెప్తే ఏమైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఫలిస్తుంది, చెప్పిస్తే వాళ్ళు ఖతమైపోతారు. దానికి ఇవాళ చాలామంది రెస్ట్ తీసుకునే పరిస్థితి మనం చూసినాం, అంత పవర్ఫుల్. ఇవాళ మొట్టమొదటిసారిగా మొన్న 24వ తారీఖు నేను అరెస్ట్ అయ్యి పంజగుట్ట పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. గవర్నర్ గారిని నేను 4 పిటిషన్లు ఇచ్చినా, నువ్వు ఎందుకు చెట్టపుట్లా పడేసినాను, గవర్నర్ ఇంటి ముందు పోయిన ధర్నా చేసి కూర్చున్నా. గవర్నర్ అంటే కూడా మనమే జీతం ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామంటే నా ఫండమెంటల్ రైట్స్ కాపానికి హెడ్ ఎవరంటే గవర్నర్ గారు. గవర్నర్ గారు ఇంతమంది చచ్చిపోయిన ఇవాటి వరకు ఫ్యాక్చువల్ రిపోర్టు రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి గారు కాగ్ రిపోర్ట్లో ఉన్న అమౌంట్ ఎప్పుడైతే ఇయ్యరో దానిపైన వీళ్ళు పైసలు ఇవ్వలేకపోతుండ్రు. ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, ఎకనామికల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మీరు డబ్బు ఇవ్వచ్చని స్పెషల్ కేసు కింద ఎప్పుడైతే రాష్ట్రపతి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోతుందో అక్కడికి వెళ్ళి మనకు ఫండ్స్ రిలీజ్ అయ్యే అవకాశం. ఇవన్నీ రాజ్యాంగ భద్రత ఉన్న పరిస్థితి. ఇవి చదువు వచ్చిన ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళకి అర్థమైతే, చదువు రాని వాళ్ళు ఉంటే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు ఆ రిపోర్ట్ పంపలేదని చెప్పి నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గవర్నర్ ఆఫీస్ ముందు బాజాప్తా గేట్ ముందు నేను ధర్నా చేసిన. ఆ రోజు గవర్నర్ గారు ఇంట్లోనే ఉండ్రు, పిలిపించుకుని నేను ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్లు అన్నీ కూడా తెప్పించుకున్న పరిస్థితి. అయితే ఆ 24వ తారీఖు ఏం జరిగిందంటే ఇది దమ్మున్న ఛానళ్ళు, 6 ప్యాక్ ఉన్న ఛానళ్ళు, కండలు తిరిగిన ఛానళ్ళు ఎవరు కూడా రాయని వార్త ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోడంగల్ సొంత ఊళ్ళకు నా ఊళ్ళకు రావద్దని పాన్ షాపులు, ఆటోలు, కిరాణా కొట్లు, పెయింట్ల దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు అన్ని దుకాణాలు బంద్ చేసి నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అన్ని బంద్ చేసి నా ఊరికి రావద్దు, నా ఊరికి నువ్వు చేయబట్టి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు చేయబట్టి 27 మంది చచ్చిపోయిందంట, నువ్వు చేయబట్టి ఈరోజు చాలా మంది యాగమైనరంట, ఈరోజు పులివెందులకు రాజశేఖర రెడ్డి గారి పేరు చేయబట్టి పెద్ద మంచి పేరు వచ్చింది, నేదురమల్లి చేయబట్టి వాళ్ళ ఊరికి మంచి పేరు వచ్చింది, ఎన్టీఆర్ చేయబట్టి కైకూరు వాళ్ళ ఊరికి మంచిగా వచ్చింది, కానీ నువ్వు చేయబట్టి మా ఊరికి చెడ్డ పేరు వచ్చింది, ఆ పిల్లగా మా ఊళ్ళోకి రావద్దని దుకాణం మొత్తం బంద్ పెట్టింది. అది ఏ టీవీలో రాలేదు. వాస్తవం. ఈరోజు మీ రిటైర్ అయిన వ్యక్తులు, నిండు వయసులో ఉన్నటువంటి వ్యక్తులు, ఈరోజు దాదాపు 70-60 సంవత్సరాలు ఈ భూమి మీద అనుభవం ఉన్న, ఒక నిమిషం, ఆ వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు 40 సంవత్సరాలు నువ్వు రాత్రనగా పగలనగా ఎట్టి చాకిరి చేసి ఈరోజు నాకు తెలిసి ఉద్యోగం చేయడానికి బీపీలు ఎందుకు, మా నాయన కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండే, ఎస్ఐ ఉండే, రిటైర్డ్ అయ్యిండు. ఈ నౌకరు చేయబట్టి ఎప్పుడు టెన్షనే, పైన టెన్షన్, కింద టెన్షన్, మధ్యలో టెన్షన్తో బీపీ షుగర్లు వచ్చి 80 ఏళ్ళు బతికేటోడు 60 ఏళ్ళకే పోయే పరిస్థితి. ఈరోజు అంత కష్టపడి ప్రభుత్వానికి ఉద్యోగం చేసిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు. ఇవాళ ఊరవతల శ్మశాన వాటికలు ఉంటాయి, ఊరవతల శ్మశాన వాటికలు ఉన్న జాగాలో మీరు వచ్చి ధర్నా చేస్తుందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ఐక్యతతోని పనిచేయాలి. ఈరోజు మీ ఎజెండాలో రిటైర్మెంట్ అయిన వాళ్ళవి కూడా మీరు పెట్టుకుంటారు. ఒకరోజు మీరు 101%, ఒక్కరోజు మీరు ఇక్కడనే పెట్టండి, వేరే దగ్గర అంటలేను, ఇక్కడనే పెట్టండి. వీళ్ళు మీరు కలిస్తే బలంగా అవుతారు. అది నా విన్నపము. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. మాట్లాడితే మహా అంటే మళ్ళీ కేసులు పెడతారు, ఇంకా అంతకు మించి జరిగేది ఏం లేదు. కాబట్టి మీ బలం పెంచుకున్న రోజు మీరు సక్సెస్ అవుతారు, వారు సక్సెస్ అవుతారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఇప్పటికీ 26 మంది చచ్చిపోయారు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ సంఘీభావం పోయినట్టుగా మీరు అధ్యక్షుల వారు స్టేజ్ మీద అనుమతిస్తే 1 నిమిషం మౌనం పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకు మించి జై, థ్యాంక్ యూ. నా పేరు బక్క జెడ్సన్ అమ్మ. నాకు ఎక్కడన్నా నొప్పి ఉంటే నాకు అక్కడికి పోవడం నాకు గుల్ల, అంతకు మించి ఏం లేదు. 1 నిమిషం మీరు అనౌన్స్ చేస్తే 1 నిమిషం మౌనం. థ్యాంక్ యూ.